Request Dr. Ramreddy to answer this. He's a senior medical gastroenterologist. సో ఈ ఐబీఎస్ అంటారు. ఫస్ట్ అసలు ఈ ఐబీఎస్ ఏంటి? అండ్ ఇది మెయిన్‌గా యూ థింక్ అది వీటిలాగా ఎపిడెమియాలజికల్ షిఫ్ట్ అయిందా? మనం బెటర్ డయాగ్నోస్ చేస్తున్నామా? అండ్ దీనికిను ఈ మెంటల్ హెల్త్‌కి ఏంటి లింక్ అసలు? బేసికల్లీ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. రిలేటివ్‌లీ లెస్ కామన్‌గా తెలుసు కామన్ ప్రజానీకంలో చూస్తే. అయితే ఇందులో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌లో కామన్‌గా 2 సింప్టమ్స్ ఉంటాయండి. అబ్డామినల్ బ్లోటింగ్ అండ్ పొట్ట ఉబ్బడం, పెయిన్‌తో పాటు ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటే మోషన్స్ రావడం గానీ, కాన్‌స్టిపేషన్ ఉండడం గానీ. ఈ 3 ద్వారానే మనం దీన్ని డయాగ్నోస్ చేస్తాం. మోస్ట్‌లీ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ క్లినికల్లీ. అయితే దీంట్లో మనకు అప్ టు 20% ఆఫ్ ద పాపులేషన్ మనకు ఎఫెక్ట్ అయ్యి ఉంటారు కామన్‌గా. ఇప్పుడు అది సైలెంట్ అని ఎందుకన్నారంటే, ఎప్పుడైనా మనము ఇప్పుడు కామన్‌గా మనం జూసుకున్నా గానీ, ఎవరైనా వాళ్ళ గట్ సింప్టమ్స్‌ని డిస్కస్ చేయడానికి చాలా హై థ్రెషోల్డ్ ఉంటుంది. అదే నాకు చెస్ట్ పెయిన్ ఒస్తుందనో, దగ్గొస్తుందనో, లేదంటే తల తిరుగుతుందనో, లేదంటే కాళ్ళు నొప్పయితుందనో చెప్పడం చాలా కామన్‌గా ఈజీగా డిస్కస్ చేస్తాం. ఓవర్ ద కౌంటర్ ఎంతమందున్నా గానీ. అదే లేదంటే నాకు కొంచెం కాన్‌స్టిపేషన్ ఉందనో, లేదంటే ఫార్టింగ్ ఉందనో, లేదంటే ఇట్లాంటివి బ్లోటింగ్ ఉందనో, ఇట్ ఈస్ ఎ వెరీ హై థ్రెషోల్డ్ టు డిస్కస్. అండ్ ఇందులో ఇంకో సైలెంట్‌గా ఏందంటే, ఈ సింప్టమ్స్‌ని మనకు కామన్‌గా ఫస్ట్ మన యాక్షన్స్ ద్వారా ఇన్వాల్వ్ అయ్యేది మన గట్టే. అంటే తినడము, దాని ద్వారా మన బ్లోటింగ్ రావడము, ప్లస్ మన సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ డయాగ్నోస్ అనేది మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్‌లో హైయెస్ట్ ఉంటది వెన్ కంపేర్డ్ టు ద సో, అదర్ ఈ థింగ్. సో, ద ఫాలో అప్ హ్మ్. క్వెషన్ ఈస్ దట్ హ్మ్. ఓన్లీ. మనం చాలా సార్లు అందరూ నాకు మొన్న పెళ్ళికెళ్ళానండి. అందుకని నాకు ఇదొచ్చింది. అదే. అందుకని నేను యాహ్! టాబ్లెట్స్ ఏసుకున్నాను. యాహ్! ఇదే అనుకున్నానా అంటూ ఉంటారు. బట్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్. యెస్. యెస్. అంటే చాలా సార్లు మనం అనుకున్నది తీసేసుకొని, ఇదే కారణం అనుకోని అది తీసేసుకుంటాం. బట్ యాహ్! డూ యూ థింక్ అది హార్మ్ కూడా చేస్తుందా? యాహ్! డెఫినెట్‌లీ. అండ్ ఇప్పుడు హౌ మచ్ ఇట్ ఈస్? ఐ మీన్ యాహ్! లైక్ యాహ్! ఈ ఐబీఎస్ గురించి ఇంకా కొద్దిగా చెప్పాలంటే యాహ్! డెఫినెట్‌లీ ఈ మధ్య ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వర్కింగ్ ఫోర్స్ వల్ల మెయిన్‌లీ వాళ్ళు అగైన్స్ట్ సర్కేడియన్ రిథమ్ వెళ్తున్నాం. అంటే మన బయోలాజికల్ క్లాక్‌కి అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మనము ఎక్స్ ఎగ్ ఎగ లైట్‌కి ఎక్స్‌పోజర్ గానీ, వర్కింగ్ స్ట్రెస్ గానీ, స్ట్రెస్ గానీ, డైటరీ హ్యాబిట్స్ గానీ యాస్ వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. ఫైనల్‌గా ఇవన్నీ గూడా మనకు గట్ బాక్టీరియాని చేంజ్ జేస్తాయి. ఒక్కసారి మనకు గట్ డిస్‌బయోసిస్ వచ్చిందంటే, దాంట్లో గట్ లీకీ గట్ రావడము, గట్ సెన్సిటివిటీ పెరగడము, దాని రియాక్షన్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ బాడీ రెస్పాన్స్‌ని బట్టి ఇట్ కెన్ బి సింపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఆర్ ఇట్ కెన్ బి ఇమ్యూన్ డిస్‌ఫంక్షన్ లీడింగ్ టు ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆల్సో. ఆ రెస్పాన్స్ అనేది చేంజింగ్ ఫ్యాక్టర్స్‌లో మెయిన్‌గా రూట్ కాజెస్ వచ్చేసి మనం వీఆర్ వర్కింగ్ అగైన్స్ట్ ద సర్కేడియన్ రిథమ్, ఎక్సెస్ స్ట్రెస్ అండ్ ఈజీ యాక్సెసిబుల్ టు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ షుగరీ డ్రింక్స్ అండ్ ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ మనం ఇవి మెయిన్‌గా 3 పిల్లర్స్ అన్నమాట. ఇది మెయిన్ థింగ్. మీరడిగింది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వచ్చినట్లయితే, మెడిసిన్స్ గురించి మీరు ఒకవేళ ఒక ఫేమస్ ఒక స్విస్ ఫిజిషియన్ అండ్ పారాసెల్సస్ తనేం చెప్పారంటే, "ఎవ్రీ మెడిసిన్ ఈస్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ ఓన్లీ." ఓన్లీ పాయిజన్‌కి, మెడిసిన్‌కి డిఫరెన్స్ ఏందంటే ఓన్లీ డోసేజ్. ఇప్పుడు ఇంకా సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు డోలో టాబ్లెటే ఉంది. ఒక 650 అందరికి తెలుసు. ఆల్‌మోస్ట్ అందరం ఇక్కడ ఉన్నోళ్ళం తీసుకొనే ఉంటాం. కానీ అవే 10 టాబ్లెట్స్ తీసుకుంటే ఇక్కడ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టీమ్ దగ్గర రావాలి. ఇప్పుడు ఆన్ టైమ్ ట్రీట్ చేసుకోకుంటే. అంటే ఇట్ ఈస్ ఎ అంటే అది పాయిజనే. కానీ డిసైడ్ చేసేదేంది అది మెడిసిన్ లాగా వాడుతున్నామా అనేది డోసేజే. దట్ డిస్క్రిషన్ అనేది ఒక కామన్ మ్యాన్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది వెరీ తప్పు గూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని మెయిన్‌గా నోటీస్ చేయాల్సింది మామూలుగా అవేర్‌నెస్ రావాల్సింది ప్రజల్లోనే. ఎందుకంటే మనం ఎంత తీసుకోవాలి? ఎక్కడ ఆగాలి? అది ఏ లిమిట్ అనేది మీకు ఒక గూగుల్ చదివితేనో లేదంటే ఇంటర్నెట్‌లో చదివితేనో రావడం అనేది వెరీ అన్‌యూజువల్ థింగ్. అండ్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ 1 డే, 2 డే అని గాదు. ఇట్ ఈస్ ఎ డైనమిక్ థింగ్ అండ్ పేషెంట్ రెస్పాన్స్‌ని బట్టి, ఫిజిషియన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గూడా చాలా డైనమిక్‌గా మారుతది. సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఫైనల్‌గా వాళ్ళకే ప్రమాదం.